మందు అనేది మంచిది కాదు. దాన్ని మా ప్రజల యొక్క బలహీనతలు బట్టి వాళ్ళు కూడా ఇది మంచి మందు, అది మంచి మందు, అసలు మందు అది ఇచ్చారనుకో దరిద్రం ఉండదు. కాదేంటంటే మరి మందు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. దాన్ని పోషించేవాళ్ళు ఎవరు? ప్రజలే కదా. అందుకని ఏంటంటే వాళ్ళు ఆ రోజుకి ఈ రోజు సంబంధం లేదు కదా. ఆ రోజు మందు ఇస్తే మొత్తం నిషేధం చేస్తారు, నిషేధం చేస్తే దరిద్రం పోయేది కదా. సార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లు చెప్తూ ఉంటారు, ఇప్పటికే కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది మన అధికారం మనదే అంటారు. మనిషికి నిజంగా వచ్చే అధికారం వైసీపీకి ఉందంటారా? ఇప్పుడు మేము ప్రజలను నమ్మించదాకంటారా, కార్యకర్తలు నమ్మించదాకా మాట్లాడారా? పరిస్థితి ఉందా? మేము కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఇంకోటి అవ్వాలని ఆశ లేకపోతే బతకలేం కదా. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన వెనకమల ఉన్నటువంటి నాయకుల్ని, ఉన్నటువంటి వర్గాన్ని, కేడర్ని, కార్యకర్తలని 5 సంవత్సరాల కార్యకర్త మోహన్ చూడలా, 19 నుంచి 24 వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా, ఎక్కడ ఏ నాయకుడిని పట్టించుకోవాలా. ఒక ఎమ్మెల్యే కలవాలంటేనే లేదు, దికానం లేదు, మంత్రులకే దికానం లేదు. ఇవాళ కార్యకర్తలను లీడర్లు కలుస్తున్నా కదా. ఇవాళ ఆ కేడర్ వాళ్ళు కూడా నిలబడాలంటే ఆయన ప్రభుత్వం వస్తుందంటేనే కదా ఉంటారు, లేకపోతే ఎందుకు వస్తారు? మా ప్రభుత్వం మా నాయకుడు అంత సిన్సియారిటీ చెప్పాడు ఎవడు ఉంటాడు? 25 సంవత్సరాల వరకు పనిచేయాలి, 25 సంవత్సరాల వరకు మనకు అధికారం రాదని చెప్పేవాడు ఎవడు ఉంటాడు? అలా డెలిబరేట్గా 15 సంవత్సరాల కూటమి ఉంటుంది, 20 సంవత్సరాల కూటమి ఉంటుంది అని చెప్పే రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు?